పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ ను కస్టడీకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు 3 రోజుల పాటు విచారించనున్నారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ కేసులో విచారించనున్నారు. బండి భగీరథ్ అరెస్టు అనంతరం సెల్ ఫోన్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బండి భగీరథ్ స్నేహితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆయననైతే పోలీసులు ప్రశ్నించనున్నారు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ ను కస్టడీకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు 3 రోజుల పాటు విచారించనున్నారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ కేసులు అయితే విచారించనున్నారు. బండి భగీరథ్ అరెస్టు అనంతరం సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బండి భగీరథ్ స్నేహితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. రైట్, ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ రావు లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ సందీప్, ఇటు పోక్సో కేసు నిందితుడైతే బండి భగీరథ్ ను కస్టడీకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే 3 రోజుల పాటు విచారించనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, మరి కాసేపట్లో బండి భగీరథ్ పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు రాబోతున్నాడు. ఆయన్ను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఇక్కడ పేట్ బషీరాబాద్ పిఎస్ లో ఆయన విచారణ కొనసాగబోతోంది. అయితే ఈ ప్రధానమైనటువంటి అంశం ఈ కేసులో అయితే నిందితుడు కొన్ని ఎవిడెన్స్ మాయం చేశాడనేటువంటిది అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఆయన అరెస్టు సందర్భంగా తన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు సిమ్ కార్డు మాత్రము ఆయన ఇవ్వలేదు, తాను సిమ్ కార్డు ఎక్కడో పెట్టి మర్చిపోయినటువంటి అంశాన్ని చెప్పాడు. మరి కీలకమైనటువంటి అంశాలు అందులో ఉంటాయి, ఎందుకంటే ఎవరెవరితో ఫోన్లు మాట్లాడారు, ఏం చేశాడనేటువంటి అంశాలు అందులో ఉంటాయి. కాబట్టి అందులో మరి ఏం మాట్లాడాడు, కాల్ లిస్టు ప్రకారం, అలాగే సిమ్ కార్డులో దాన్ని వెరిఫై చేస్తే మరిన్ని కీలక అంశాలు బయటకు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఆ అంశాలపైనతో పాటు ఎప్పుడైతే ఈ పోక్సో కేసు మే 8వ తేదీన మైనర్ బాలిక పేట్ బషీరాబాద్ ఇదే పిఎస్ లో కేసు దాఖలైంది. అప్పటి వరకు పరారులో ఉన్నాడు నిందితుడు. మే 18 అంటే 8న కేసు నమోదైతే 16వ తేదీన అరెస్ట్ అయ్యారు. 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నాడు. అయితే కీలక అంశాలు రాబట్టాల్సి ఉంది, ఎన్నో అంశాలపైన మాకు స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి 3 రోజుల పాటు విచారణకి ఇవ్వాలని పోలీసులు మల్కాజ్గిరి మేడ్చల్ కోర్టును కోరడం జరిగింది. దీంతో 7 రోజుల పాటు కస్టడీ కోరితే 3 రోజులు కోర్టు అనుమతిచ్చింది. ఇవాటి నుంచి 3 రోజుల పాటు విచారిస్తారు. అయితే పలు కీలక అంశాలతో పాటు నిందితుడిపైన కఠినమైన చట్టాలు కూడా ఇప్పటికే పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే మైనర్ బాలికను వేధింపులు, మైనర్ బాలిక పైన మహిళలపైన అఘాయిత్యంతో పాటు ఆధారాలు ధ్వంసం చేశాడు అనేటువంటి ఈ 3 చట్టాలపైన కూడా 3 కేసులు అయితే నమోదు చేశారు. అయితే ఈ సెక్షన్లకు సంబంధించి మనకు తెలుస్తున్న సమాచారం మేరకు నిందితునికి శిక్ష ఖరారైతే మాత్రం ఖచ్చితంగా 20 ఏళ్ల జైలు శిక్ష లేకుంటే జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుందని మనకు న్యాయవాద వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి మరి కాసేపట్లో చర్లపల్లి జైలు నుంచి ఆయన అక్కడికి తీసుకురాబోతున్నారు. ఈ 3 రోజుల పాటు దాదాపు
ఇక్కడే పిఎస్లోనే ఉంచి ఇక్కడనే విచారిస్తారు. అయితే ఇందులో మరొక ప్రధానమైన అంశము, నిందితుడిని ఇప్పుడు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఆయనకు మొదట వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తారు. అయితే ఇక్కడ పోలీసులు కూడా పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే ఎవరైనా వస్తారన్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల మొత్తానికైతే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పేట్ బషీరాబాద్ పిఎస్లోనే మరి కోర్టు చెప్పినటువంటి మార్గదర్శకాల ఆధారంగా ఈ 3 రోజుల పాటు విచారణ అయితే కొనసాగబోతోంది. ప్రధానమైనటువంటి అంశం మాత్రము అంటే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నటువంటి ఐఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత సిమ్ కార్డు మాత్రం ఇవ్వలేదు. అది ప్రధానమైనటువంటి అభియోగము. పోలీసులు ఇక కస్టడీకి సంబంధించి అడిగినటువంటి సందర్భంలో పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి ఎస్కార్ట్గా పేట బషీరాబాద్ పోలీసులు చర్లపల్లి జైలుకైతే వెళ్లారు. అక్కడ నుంచి మరొక అరగంటలో ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆయన సుదీర్ఘంగా దాదాపు 5 గంటల వరకు అయితే విచారిస్తారు. 5 గంటలకు విచారించిన తర్వాత మరి 3 రోజుల కస్టడీ ఉన్న సందర్భంలో ఇక్కడే ఉంచుతారా లేదంటే మళ్ళా తిరిగి చర్లపల్లి జైలుకు తరలిస్తారనేది మనకు తెలియాల్సింది. మొత్తానికి ఆయన ఇప్పటికే స్నేహితులను విచారించారు. ఆ స్నేహితులు ఇచ్చినటువంటి సమాచారంతో పాటు ఈయన ఏం చెప్తాడు, స్నేహితులు ఇచ్చిన సమాచారంతో పాటు ఈయన నిందితుడు భగీరథ్ చెప్పేటువంటి సమాచారానికి సరిపోల్చి నిందితుడు చెప్పింది కరెక్టా కాదనేటువంటి అంశాలు కూడా పోలీసులు నివేదించబోతున్నారు. మొత్తానికైతే ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైనర్ బాలిక సంబంధించి ఆమెతో పాటు ఆమె తల్లి కూడా మనకు గతంలోనే ఒక లేఖ కూడా విడుదల చేసింది. ఎంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ఏ విధంగా ట్రాప్ చేశాడనేటువంటి అంశాలు ఆమె పూర్తిగా చెప్పడం జరిగింది. ఆమె వాంగ్మూలాన్ని కూడా కోర్టు ఇప్పటికే నమోదు చేసింది. అయితే ఆమె చెప్పినటువంటి అంశాల ఆధారంగా కోర్టు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఇవాళ సిట్ ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో ఇటు పేట్ బషీరాబాద్ పోలీసుల సమక్షంలో ఈ విచారణ అయితే కొనసాగబోతోంది. ఓకే, ఆల్ రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.